విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో డిఎడ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పరిచయం. ఈ చాప్టర్లో మొత్తంగా టోటల్గా ఇందులో ఉండేటువంటి కాన్సెప్ట్స్ వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇందులో అర్థము ఫస్ట్ది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అర్థం తెలుసుకుంటాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలు వివిధ రకాలైన శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్వచించారు, మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఎలా నిర్వచించారు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఎలా నిర్వచించారు తెలుసుకుంటాం. తర్వాత సాంప్రదాయాలు అంటే మొట్టమొదటి సాంప్రదాయం నుంచి ఏ విధంగా సంరచనాత్మకవాదులు మనోవిజ్ఞాన శాస్త్రాన్ని సంరచనాత్మకవాదం, కార్యకారణవాదం, ప్రవర్తనవాదం, గెస్టాల్ట్ వాదం, మనోవిశ్లేషణవాదం, వివిధ రకాలైనటువంటి మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఈ విధంగా కొన్ని వాదాలను ప్రతిపాదించారన్నమాట. ఏ వాదము అన్నీ కరెక్ట్ అని చెప్పలేము. కాలానుగుణంగా మనం వాదాలు కూడా కొన్ని మారుతూ ఉంటాయి. తర్వాత పరిధి, ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి కేవలం విద్య చుట్టూ తిరుగుతుంది. అభ్యాసకుడు, అభ్యసన ప్రక్రియ, అభ్యసన పరిస్థితి, అభ్యసన అనుభవాలు, ఉపాధ్యాయుడు, కేవలం ఈ ఐదు అంశాలు మాత్రమే పరిధి కిందికి వస్తాయి. ఈ భవిష్యత్తులో పెరగవచ్చు, కొన్ని అంశాలు భవిష్యత్తులో కూడా కొన్ని పెరగవచ్చు అన్నమాట. పరిధి అనేది విస్తృతం అవుతూ ఉంటుంది. మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతులు ఎన్ని ఉన్నాయి అని అడగవచ్చు. అది మొదటిది అంతఃపరిశీలన పద్ధతి గురించి తెలుసుకుంటారు. ప్రయోగాత్మక పద్ధతిలో రెండు రకాలైనటువంటి పద్ధతులు తెలుసుకుంటారు. నియంత్రిత నివారణ పద్ధతి, నియంత్రిత సమూహ పద్ధతి. నియంత్రిత సమూహ పద్ధతిలో ప్రతిచయనాలు ఎంచుకోవడంలో సమజోడి పద్ధతి, సమూహ పద్ధతి, ఒకే సమూహాలు, సమజోడి, యాదృచ్ఛిక అంటే ట్రయల్, ఏవైనా అనుకోకుండా ఏవైనా తీసుకోవచ్చు. ప్రయోగాత్మక నమూనాలో 3 రకాల నమూనాలు ఉంటాయి. ఏక సమూహ నమూనా కావచ్చు, 2 సమూహాలు, అనేక సమూహాలు. ఈ 3 రకాల ప్రయోగాత్మక నమూనాలు ఉంటాయి. 2 పద్ధతుల గురించి తెలుసుకున్నాం, అంతఃపరిశీలన, ప్రయోగాత్మక పద్ధతి. నెక్స్ట్ మూడవది పరిశీలన పద్ధతి. పరిశీలన పద్ధతిలో 4 రకాలైనటువంటి పరిశీలన రకాలు తెలుసుకుంటాం. సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. పరిపృచ్ఛ 4వది. పరిపృచ్ఛ అంటే ఇంటర్వ్యూ, సంచరిత, అసంచరిత ఇంటర్వ్యూ అన్నమాట. వీటి గురించి లోతుగా తర్వాత తెలుసుకుందాం. వ్యక్తి చరిత్ర పద్ధతి లాస్ట్, కేస్ స్టడీ. ఇంతే, మొదటి చాప్టర్ అంతా ఈ 5 అంశాల్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ముఖ్యమైన బిట్స్ అన్నీ, ప్రతి పాయింట్ని ఒక బిట్గా తయారు చేయడం జరిగింది. ఎందుకు మామూలుగా ఆబ్జెక్టివ్ టైప్ నేర్చుకోవడం కంటే నా అనుభవంతో ఇలా క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పగలిగితేనే మనం అక్కడ. ఫస్ట్ క్వశ్చన్, ఆంగ్లంలో సైకాలజీ అని పిలుస్తాం కదా, ఆ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల నాడే వాడినది ఎవరు? గ్రీకులు. సైకాలజీ అనేది గ్రీక్ పదం. గ్రీకులో వాడారు కాబట్టి గ్రీక్ పదం. సైకే అంటే ఏమి అర్థం? గ్రీకు భాషలో అంటే అర్థమేమి? ఆత్మ. లోగోస్ అనగా అధ్యయనం. ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రంగా మొదలైంది ఫస్ట్. మనోవిజ్ఞాన శాస్త్రం ఒక సాంప్రదాయిక శాస్త్రంగా ఎప్పుడైంది? 1897 సంవత్సరంలో విల్హెల్మ్ వూల్ట్ మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించడం, జర్మనీలోని లీప్జిగ్లో స్థాపించడం వల్ల ఇది మనోవిజ్ఞాన శాస్త్రం అనేది సాంప్రదాయిక శాస్త్రంగా మారింది. ఆత్మను, స్వభావాన్ని నిర్వచించడంలో ఇబ్బంది వల్ల ఈ ఆత్మ అధ్యయనం చేయడము బదులుగా ఏది వాడారు? తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రం ఆత్మను, స్వభావాన్ని వివరించడం కష్టం, నిర్వచించడంలో ఇబ్బంది వల్ల అది ఏంగా మారిపోయింది? మనస్సును అధ్యయనం చేసే శాస్త్రంగా మారిపోయింది మనోవిజ్ఞాన శాస్త్రం.
ఆత్మ విషయంలో ఎదురైన పరిస్థితులు మనస్సు విషయంలో కూడా ఎదురైనందువల్ల చేతనత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రంగా, అంటే ఫస్ట్ ఆత్మ, తర్వాత మనస్సు, తర్వాత చేతనత్వంగా అధ్యయనం చేసే శాస్త్రంగా నిర్వచించింది ఎవరు? చేతన ప్రేరణ సిద్ధాంతం. అచేతన ప్రేరణ సిద్ధాంతం వేరు, చేతన ప్రేరణ సిద్ధాంతం. చేతనత్వాన్ని విలియం జేమ్స్, విల్హెల్మ్ వూంట్ ఇద్దరు చేతనత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రంగా ప్రతిపాదించారు. కొంతకాలానికి అచేతనత్వంని మనిషి ప్రవర్తనలో పరిశోధనలు చేసిన సైకాలజిస్ట్ ఎవరు చేసింది? అచేతన ప్రేరణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్. చేతనత్వాన్ని తిరస్కరించడానికి కారణం ఏమి? చేతనత్వాన్ని తిరస్కరించడానికి కారణమేమి? అచేతన ఉపచేతన భావాలను పరిగణలోకి తీసుకోకపోవడం. ఉపచేతన భావాలను పరిగణలోకి తీసుకోకపోవడం. అంతఃపరిశీలన పద్ధతి మనస్సును అధ్యయనం చేయు పద్ధతి. ఈ అంతఃపరిశీలన పద్ధతి అనేది మనస్సును, అచేతనంలో ఉన్న మనస్సును అధ్యయనం చేయే పద్ధతి. ఈ పద్ధతి పిల్లల మీద కానీ వ్యాధిగ్రస్తుల మీద కానీ ఉపయోగించడం అసాధ్యం. ఇది ఏ పద్ధతి లోపం? ఏ అధ్యయన పద్ధతి? అంతఃపరిశీలన పద్ధతి. ఎందుకంటే తనలోని భావాలను వ్యక్తపరచడం పిల్లలకు సాధ్యం కాదు, వ్యాధిగ్రస్తులు, మానసిక రోగులకు సాధ్యం కాదు. ప్రవర్తన అధ్యయనం చేయు శాస్త్రంగా అన్నది ఎవరు? మొట్టమొదట విలియం మెక్డొగల్, జాన్ బ్రాడన్ వాట్సన్, జేబీ వాట్సన్. వాట్సన్ ప్రవర్తనవాది తెలుసు, మెక్డొగల్, మైక్ గుర్తుపెట్టుకోండి, మైక్డొగల్ ప్రవర్తన. వ్యక్తి తన పరిసరాల సంబంధంగా నిర్వహించే కృత్యాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది ఎవరు? తన పరిసరాల సంబంధంగా. పరిసరాలు వుడ్ గుర్తుపెట్టుకోండి, వుడ్ పరిసరాల నుంచి కదా, వుడ్వర్త్. వుడ్ అంటే పరిసరాల నుంచే కదా వచ్చేది, కలప. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ప్రవర్తన అనుభవాల అధ్యయనమే మనోవిజ్ఞాన శాస్త్రం. ప్రవర్తన మరియు అనుభవాల అధ్యయనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది ఎవరు? స్కిన్నర్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? ప్రవర్తన, అనుభవాలు. స్కిన్ గుర్తుపెట్టుకోండి. స్కిన్ అంటే గుచ్చుకుంటుంది కదా, గిచ్చితే నొప్పి అవుతుంది. ప్రవర్తన మరియు అనుభవం. నెక్స్ట్ ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రంగా, ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం. సింపుల్గా చెప్పింది. ప్రవర్తనవాది ఎవరు? మెయిన్ ప్రవర్తనవాది జేబీ వాట్సన్. నేడు మనోవిజ్ఞాన శాస్త్రం శాస్త్రీయంగా మానవ ప్రవర్తనను అధ్యయనం చేయడంతో కూడుకుంది. శాస్త్రీయంగా అన్నది ఎవరంటే శాస్త్రీయంగా మన్ అంటే మనస్సు గుర్తుపెట్టుకోండి. శాస్త్రీయంగా చెప్తేనే మనం వింటాం, ఎందుకంటే ప్రయోగపూర్వకంగా నిరూపిస్తేనే కదా కరెక్ట్ అనేది. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం ఆరంభమైంది ఎప్పుడు? 1879 లీప్జిగ్లో. ఇలా కూడా అడగవచ్చు. మనోవిజ్ఞాన శాస్త్రం ఏ విషయాలు అధ్యయనం చేయాలి, ఎలా అధ్యయనం చేయాలి తెలిపేది ఏది? మనోవిజ్ఞాన శాస్త్రం ఏ విషయాలు అధ్యయనం చేయాలి, ఎలా అధ్యయనం చేయాలి మనోవిజ్ఞాన శాస్త్రం తెలిపేది సాంప్రదాయాలు. వెరీ ఇంపార్టెంట్. 1930లో వెలిసాయి ఈ సాంప్రదాయాలు స్టార్టింగ్. మనోవిజ్ఞాన సాంప్రదాయాలు ఎన్ని, అవి ఏవి? ఫస్ట్ది సంరచనాత్మకవాదం, రెండవది కార్యకారణవాదం, ప్రవర్తనవాదం, గెస్టాల్ట్ వాదం, మనోవిశ్లేషణవాదం. ఎలా గుర్తుపెట్టుకుంటారు? సంరచన ఫస్ట్ రచన, నెక్స్ట్ కార్యకారణవాదం, నెక్స్ట్ మూడవది ప్రవర్తనవాదం, మధ్యలో గెస్టాల్ట్ వాదము, హోలిస్టిక్ మొత్తంగా చూడమన్నారు. మనోవిశ్లేషణవాదం సిగ్మండ్ ఫ్రాయిడ్ లాస్ట్ అనమాట. ఈ 5 గుర్తుపెట్టుకోండి. సంరచనాత్మకవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? వూంట్, టిచ్నర్. మనోవిజ్ఞాన శాస్త్ర లక్ష్యం మనిషి మానసిక నిర్మాణాన్ని వివరించడం.
మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యము మనిషి మానసిక నిర్మాణాన్ని వివరించడం అన్నది ఈ 5 ఉంది కదా. సంరచనాత్మక, కార్యకారణ, ప్రవర్తనవాదం, గెస్టాల్ట్ వాదం. ఏ వాదం కిందికి వస్తుంది? మనోవిజ్ఞాన శాస్త్ర లక్ష్యం మనిషి మానసిక నిర్మాణం వివరించడం వచ్చేసి రచన గుర్తుపెట్టుకోండి, సంరచన. వారి చేతన అనుభవాలను అధ్యయనం చేయడం. ఇది చేతన అనుభవాలను అధ్యయనం చేయడం అనేది ఏ వాదం కిందికి వస్తుంది? సంరచనవాదమా, కార్యకారణవాదమా? సంరచనాత్మక వాదం కిందికి వస్తుంది. కార్యకారణవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? విలియం జేమ్స్, హార్వర్డ్, అమెరికా. కార్యకారణవాదాన్ని విలియం జేమ్స్ బలపరిచిన వాళ్ళు ఎవరు? జాన్ డ్యూయి, ఏంజెల్ గుర్తుపెట్టుకున్నా. జేమ్స్ ఆర్ ఏంజెల్ కార్. జాన్ డ్యూయి, ఏంజెల్ కార్లో వెళ్ళారు, గుర్తుపెట్టుకోండి. ఏంజెల్ కార్ అలా గుర్తుపెట్టుకోండి. జాన్ డ్యూయి, ఏంజెల్ కార్. వీళ్ళందరూ కార్యకారణవాదులు అని చెప్పవచ్చు. పూర్తి విశ్లేషణాత్మక, వివరణాత్మక, సంరచనాత్మక వాదానికి వ్యతిరేకమైనటువంటి వాదం ఏది? విశ్లేషణాత్మక వాదానికి వ్యతిరేకమే, వివరణాత్మక వాదానికి వ్యతిరేకమే, సంరచనాత్మక వాదానికి వ్యతిరేకమైన వాదం ఏది? కార్యకారణవాదమా, ప్రవర్తనవాదమా, గెస్టాల్ట్ వాదమా, లాస్ట్ మనోవిశ్లేషణవాదమా? కార్యకారణవాదం. మనిషి ఏదైనా ఎందుకు చేస్తాడు అనేది ముఖ్య విషయం ఏ వాదం అనుసరించి? సంరచనాత్మకవాదమా, కార్యకారణవాదమా? ఈ రెండిట్లో చెప్పండి. కార్యకారణవాదం. మనిషి ఏదైనా ఎందుకు చేస్తాడు? కారణం. ఇది ఉంది కదా, కారణం పేరులోనే. మానవులు నిరంతరం వారి పరిసరాలకు అనుకూలంగా మార్పు చెందుతూ ఉంటారు. మానవులు నిరంతరం వారి పరిసరాలకు అనుకూలంగా మార్పు చెందుతారు. ఇది ఏ వాదం? సంరచనాత్మకవాదమా, కార్యకారణవాదమా? కార్యకారణవాదం. మానవులు చేతనత్వాన్ని విశ్లేషించి మానవుడి మానసిక నిర్మాణంలో మూల పదార్థాలను గుర్తించడంలో ఆసక్తి కనబరచడం అనేది మూల పదార్థాలను విశ్లేషించడం. సంరచనాత్మకవాదం కిందికి వస్తుందా, కార్యకారణవాదం కిందికి వస్తుందా, ప్రవర్తనవాదం కిందికి వస్తుందా? చెప్పండి. సంరచనాత్మకవాదం కిందికి వస్తుంది. మూల పదార్థాలు ఫస్ట్ స్టార్టింగ్ సంరచనాత్మకవాదం. మానవుని మానసిక నిర్మాణంలో మూల పదార్థాలైనవి ఏవి? మానవుని మానసిక నిర్మాణంలో మూల పదార్థాలు భావాలు, సంవేదనలు మూల పదార్థాలు అన్నమాట. మనో అంటే మనస్సు, మనోవిజ్ఞానం గురించి వివరించి విశ్లేషించడానికి అంతఃపరిశీలన పద్ధతిని ఉపయోగించింది ఎవరు? ఏ వాదం కిందికి వస్తుంది? అంతఃపరిశీలన పద్ధతి, భావాలు, సంవేదనలు ఇవన్నీ ఏ పద్ధతి? సంరచనాత్మక వాదం కిందికి వస్తుందా, కార్యకారణవాదం కిందికి వస్తుందా? సంరచనాత్మక వాదం కిందికి వస్తుంది. మనిషి ప్రధాన లక్ష్యం తన పరిసరాలతో ప్రభావవంతంగా వ్యవహరించడం. ఇది సంరచనాత్మక వాదం కిందికి వస్తుందా, కార్యకారణవాదం కిందికి వస్తుందా? కార్యకారణవాదం కిందికి వస్తుంది అన్నది జాన్ డ్యూయి అన్నమాట. విలియం జేమ్స్ వేటిపైన ఆసక్తి కనబరిచారు? ఈయన కూడా విలియం జేమ్స్ కార్యకారణవాదే కదా. వేటి మీద ఆసక్తి చూపించాడు? 3 అంశాలు. విలియం జేమ్స్ వేటిపై ఆసక్తి కనబరిచారు? కార్యకారణవాది కదా. 3 విషయాలపైన ఈయన ఆసక్తి కనబడి, చేతనత్వం మీద, స్మృతి, ఉద్వేగాలపైన ఈయన ఆసక్తి కనబరిచాడు. విలియం జేమ్స్ కార్యకారణవాది కాబట్టి కార్యకారణ, స్మృతి, ఉద్వేగం. విలియం జేమ్స్ 1890లో రచించిన గ్రంథం ఏది? 1890లో విలియం జేమ్స్ రచించిన గ్రంథం ఏది?
ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. చేతనత్వం మనోవిజ్ఞాన శాస్త్ర సారం అని, అది మనస్సు పరిసరాలతో నిరంతరం జరిపే ప్రతిచర్య ప్రక్రియ అన్నది ఎవరు? చేతనత్వం అన్నది మనోవైజ్ఞానిక శాస్త్ర సారమని, అది మనస్సు పరిసరాలతో నిరంతరం జరిపే ప్రతిచర్య అని అన్నది ఎవరు? విలియం జేమ్స్, కార్యకారణవాది. వ్యక్తుల అంతరంగాన్ని అధ్యయనం చేయడానికి సంరచనాత్మకవాదులు, అంటే ఉంటు వాడింది అనే అడగచ్చు, సంరచనాత్మకవాదులు వాడింది ఇది. అంతరంగాన్ని అంతఃపరిశీలన పద్ధతి. వ్యక్తులకు వారి మానసిక భావాలు, ప్రక్రియలు, అనుభవాలు పరిశీలించడంలో యథార్థంగా నివేదించడానికి శిక్షణ ఇస్తారు. ఏ వాదంలో వ్యక్తులకు మానసిక భావాలు, ప్రక్రియలు, అనుభవాలు మొదలైనవి నివేదించడానికి, యథార్థంగా నివేదించడం వాళ్ళకి శిక్షణ అవసరం. అంతఃపరిశీలన పద్ధతిలో సంరచనాత్మక వాదులు, దీని కింది సంరచనాత్మక వాదం. వ్యక్తి చేతనత్వము సంవేదనలు, ప్రతిమలు, భావనాత్మక స్థితులతో కూడుకుంది అన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్. వ్యక్తి చేతనత్వం అనేది సంవేదనలు, ప్రతిమలు, భావనాత్మక స్థితులు, ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. సంవేదనలు, ప్రతిమలు, భావనాత్మక స్థితులతో కూడుకున్నది అన్నది ఎవరు? చేతనత్వం. చేతన అంటానంటే టిచ్నర్, కార్యకారణవాది. మానవుడి మానసిక అనుభవాలు వేటి కలయిక. వీటి యొక్క కలయిక. సంవేదనలు, ప్రతిమలు, భావనాత్మక కార్యకారణవాదులను అనుసరించి. ఈ సాంప్రదాయం పరిశోధనలు కేవలం వయోజనులు, చేతనానుభవాలకు మాత్రమే పరిమితం. ఇంతకుముందే చెప్పాం. ఏ సాంప్రదాయ పరిశోధనలు? అంతఃపరిశీలన పద్ధతే కదా. సంరచనాత్మక వాదం. ప్రవర్తనవాదం వచ్చేసి ఎవరు? 1913లో జేబీ వాట్సన్ మొట్టమొదట ప్రవర్తనవాదం ప్రతిపాదించినది. సంవత్సరం 1913. 3 గుర్తుపెట్టుకోండి. 3 ప్రవర్తనవాదం, మూడోది కదా సంరచన, కార్యకారణ, ప్రవర్తనవాదం. మనిషిని అధ్యయనం చేయడానికి, సమాచారాన్ని రాబట్టడానికి అతని అంతర్గత అనుభవాలు కాకుండా పరిశీలించదగిన ప్రవర్తననే ఖచ్చితమైన ఆధారం. ఇది ఏ వాదం కిందికి వస్తుంది? సంరచన, కార్యకారణ. ఇది లోపాలు. మనిషిని అధ్యయనం చేయడానికి, సమాచారం రాబట్టిన అంతర్గత అనుభవాలు కాకుండా పరిశీలించదగిన ప్రవర్తనే ఆధారం. ఇది వచ్చేసి ప్రవర్తనవాదం అన్నమాట. ప్రవర్తనవాదం ఈ సాంప్రదాయం ప్రకారం పిల్లలు, జంతువులు వారి యొక్క మానసిక స్థితి సరిగ్గా లేని, అంటే పిల్లలు కావచ్చు, జంతువులు కావచ్చు, మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి వ్యక్తులను కావచ్చు, చేతనా ప్రక్రియలను అధ్యయనం చేయడం అసాధ్యం. ఏ వాదానికి సంబంధించిన లోపం ఇది? ఏ సాంప్రదాయం యొక్క లోపం? పిల్లల్ని స్టడీ చేయలేం. దేంట్లో? అంతఃపరిశీలన పద్ధతి, సంరచనాత్మక వాదం. వీరి చేతనా ప్రక్రియలు మనోవిజ్ఞాన శాస్త్ర వస్తువుగా చెప్పలేం. కరెక్టే కదా. ఒకవేళ పిల్లలు ఏదైనా చెప్పినా కూడా చేతనా ప్రక్రియ చెప్పలేం. సంరచనాత్మక వాదం నిలవలేకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏవి? అంతఃపరిశీలన పద్ధతికి ప్రాముఖ్యం ఇవ్వడం, మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిని పరిమితం మాత్రమే చేయడం. పరిమితం ఆటికే అనమాట. అంతఃపరిశీలన మనసులో ఏదైతే ఉందో లోపల అది మాత్రం పరిమితం చేస్తే, బయటికి తెలిస్తే కదా మనకు తెలిసేది. అది లోపం. మనోవిజ్ఞాన శాస్త్రానికి శాస్త్రీయ పద్ధతిగా గుర్తింపు తెచ్చి ఒక స్వతంత్ర శాస్త్రంగా రూపుదిద్దించుకోవడంలో ముఖ్య పాత్ర వహించింది సంరచనాత్మక వాదులు. విల్హెల్మ్ ఉంటే కదా. మానసిక ప్రక్రియల విధులకే కానీ విషయాలకు ప్రాముఖ్యత లేదు. మానసిక విషయాలకు ప్రాముఖ్యత లేదు. ఇక్కడ ప్రాముఖ్యత లేదు. మానసిక ప్రక్రియలకు మాత్రమే ప్రాముఖ్యత. సంరచనాత్మక, కార్యకారణ, ప్రవర్తనవాదం ఏది కరెక్ట్?
కార్యకారణవాదం. ఇక్కడ విషయాలకు ప్రాముఖ్యత, మానసిక ప్రక్రియలకు అక్కడ ప్రాముఖ్యం. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా పరిగణించినప్పటికీ ప్రయోగాత్మకంగా అధ్యయనం చేయడానికి తోడ్పడి మనోవిజ్ఞాన శాస్త్రంపై విద్యపై క్రియాత్మక ప్రభావాన్ని చూపింది ఎవరు? సంరచనాత్మకవాదం. మొట్టమొదట అంతఃపరిశీలన పద్ధతిని నిరాకరించినప్పటికీ విద్యారంగంలో చేసే ప్రయోగాలకు మూలం అయింది. అంతఃపరిశీలన పద్ధతి ఇది మూలమైంది. ఏ వాదం కిందకి వస్తుంది? ఆల్రెడీ చెప్పాం, సంరచనాత్మకవాదం. ప్రవర్తన పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం చెందుతుందని, ప్రవర్తన అనేది పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం చెందుతుందని చెప్పడం వల్ల అభ్యాసంలో విద్యార్థుల ప్రేరణ నిలపడానికి అనుకూల వాతావరణం కల్పించవలసిన అవసరం యొక్క ప్రాముఖ్యత తెలియజేసిన వాదం ఏది? ఇది కూడా ప్రతి వాదానికి లాభాలు నష్టాలు ఉంటాయి. ఇది ఏ వాదానికి లాభము? ప్రేరణ యొక్క ప్రాముఖ్యత తెలిపింది కార్యకారణ వాదం అన్నమాట. ప్రేరణ అనుకూల వాతావరణానికి కూడా, విద్యార్థుల అనుకూల అనుకూల వాతావరణానికి కూడా ఇది ప్రాముఖ్యత తెలిపింది. సిద్ధాంతపరమైన భావనలతో కూడుకుని ఉన్నత పాఠ్య ప్రణాళికలో ఆచరణాత్మక అంశాలను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఫస్ట్ సిద్ధాంతాలు స్టార్ట్ అయింది. సిద్ధాంతపరమైన భావనలతో కూడుకొని ఉన్న పాఠ్య ప్రణాళికతో ఆచరణాత్మక అంశాలను ప్రవేశపెట్టింది కార్యకారణవాదం. ఆచరణాత్మక కార్యం ఆచరణ అవ్వాలి కదా, కార్యకారణ ఆచరణాత్మక, అట్లా గుర్తుపెట్టుకోండి. మనుషులను గురించి శాస్త్రీయ విషయనిష్టతో చేసే అధ్యయనంలో చేతనత్వము, కల్పన, మనస్సు అనే భావనలకు చోటు లేదు. ఏ వాదం అనుసరించి మనుషుని గురించి శాస్త్రీయ విషయనిష్టతో చేసే అధ్యయనంలో చేతనత్వము కానీ, కల్పన కానీ, మనస్సు కానీ వీటికి చోటు లేదు. ప్రవర్తనవాదం. పాఠశాల పాఠ్యప్రణాళికలో కావచ్చు, చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది దీని కేంద్ర అంశంగా గుర్తించబడింది. ఏ వాదం కిందకి వస్తుంది? పాఠ్య ప్రణాళిక కావచ్చు, చేయడం ద్వారా నేర్చుకోవడం, ఈ రెండు ఉన్నాయి కదా, పాఠ్య ప్రణాళిక, చేయడం ద్వారా నేర్చుకోవడం, దీని కేంద్ర అంశంగా గుర్తించబడింది. ఏ వాదం కిందకి వస్తుంది? కార్యకారణవాదం. వివిధ దశల్లో పిల్లల అవసరాలకు ప్రాముఖ్యతనిచ్చింది. ఇవన్నీ లాభాలు అన్నమాట. విద్యలో పిల్లవాడిని కేంద్ర బిందువుగా గుర్తించింది మొట్టమొదట కార్యకారణవాదం. పరిసరాల్లోని ఉద్దీపన, పరిశీలించదగిన ప్రవర్తన మధ్య సంబంధాన్ని ఏర్పరచడంపై కేంద్రీకరించింది. ఏ వాదం కిందకి వస్తుంది? పరిసరాల్లోని ఉద్దీపనలు, పరిశీలించదగిన ప్రవర్తన మధ్య ఉద్దీపన, ప్రవర్తన అంటారంటే ప్రవర్తనవాదం అన్నమాట. మనోవిజ్ఞానం ప్రవర్తనా శాస్త్రమని, ప్రవర్తనను, ఉద్దీపనల ప్రతిస్పందనల పరంగా మాత్రమే వివరించగలమని ప్రవర్తనవాదుల ఉద్దేశం. ఇది కూడా ప్రవర్తనవాదం కిందికే వస్తుంది. వ్యక్తి అభివృద్ధిపై పరిసరాల ప్రభావం అధిక ప్రాముఖ్యతనిచ్చింది. ఏ వాదం కిందకి వస్తుంది? పరిసరాల ప్రభావం అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చింది వాదం ఏది? ఇది కూడా ప్రవర్తనవాదం. జేబీ వాట్సన్ ప్రవర్తనవాది ఏం చెప్పాడు? అతనికి పరిసరాలు కల్పించి అతన్ని గొప్ప వ్యక్తి అయినా చేయగలను, అతన్ని ఒక తీవ్రవాదిగా చేయగలను చెప్పాడు. వ్యక్తి వికాసంలో పరిసరాలకే గాని అనువంశికతకు ప్రాధాన్యత లేదని వాదించింది ఎవరు? ఏ వాదం కిందికి వస్తుంది? పరిసరాలకి సేమ్ ఇంతకుముందే ప్రవర్తనవాదం. వాట్సన్ తర్వాత ప్రవర్తనవాదాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు? అంటే ఇంకో ప్రవర్తనవాదులు ఇంకా ఎవరు అని. పావ్లావ్ నిబంధన సిద్ధాంతం, బిఎఫ్ స్కిన్నరు, గత్రీ హాల్ టాల్మన్, పూర్తి పేర్లు రాయలేదు, గత్రీ హాల్ టాల్మన్, 5 times 10 times పలకండి. గత్రీ హాల్ టాల్మన్. పావ్లావ్ రష్యా, బిఎఫ్ స్కిన్నర్ యుఎస్ఏ అమెరికా. మనిషి ప్రవర్తన మలచడంలో నిబంధన పాత్ర
ప్రాముఖ్యత గురించి నిరూపించింది ఏ వాదం కిందికి వస్తుంది? నిబంధన ప్రవర్తనవాదం కిందికి వస్తుందా, గెస్టాల్ట్ వాదం కిందికి వస్తుందా, మనోవిశ్లేషణవాదం కిందికి వస్తుందా అనే ఏబిసిడి అడగవచ్చు. ప్రవర్తనవాదం పాఠ్య ప్రణాళికలో ఉపయోగాత్మక అంశాల ప్రాముఖ్యతను గుర్తించింది. ఇది మామూలు క్యాజువల్గానే ఉపయోగాత్మక అంశాలన్నీ కార్యకారణవాదం గుర్తించింది. ఇది లాభం అన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి లాభం ఇచ్చారు. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కొన్ని వదిలేయండి. ఎన్నో కొత్త బోధనా పద్ధతులను అందించింది. మొట్టమొదట కార్యకారణవాదం. ఎన్నో బోధనా పద్ధతులు మొట్టమొదట అందించింది కార్యకారణవాదం. ఫస్ట్ సంరచన, మళ్ళీ కార్యకారణ. కాబట్టి సంరచనాత్మకవాదానికి ప్రవర్తనవాదానికి విరుద్ధమైన వాదం ఏది? సంరచనాత్మకవాదానికి ప్రవర్తనవాదానికి వ్యతిరేకమైంది. అంటే కార్యకారణవాదానికి వ్యతిరేకం కాదు. ఇది రివర్స్లో కూడా అడగచ్చు. గెస్టాల్ట్ వాదం దేనికి వ్యతిరేకం? సంరచనాత్మకవాదం, ప్రవర్తనవాదం. కార్యకారణవాదం కాదు. గెస్టాల్ట్ వాదులు ఎవరు? మ్యాక్స్ వర్తిమర్, వోల్ఫ్గాంగ్ అంటే విజి కోహ్లర్, కర్ట్కోఫ్ అంటే కే గెస్టాల్ట్. మామూలుగా ఇంతకుముందు గత టెక్స్ట్ బుక్లో ఏంటంటే వర్తిమర్, కోఫ్కా, కోహ్లర్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ విధంగా. వర్తిమర్, కోఫ్కా, కోహ్లర్ 10 times పలకండి. వర్తిమర్, కోఫ్కా, కోహ్లర్. గెస్టాల్ట్ వాదులు మనుషులు ఇతర జీవులు బాహ్య ప్రపంచాన్ని విడివిడిగా కాకుండా ఒక సమగ్ర మొత్తంగా చూస్తారు. ఏ వాదం కిందకి వస్తుంది? సమగ్ర అంటానంటే కార్యకారణ, సంరచనాత్మకన, ప్రవర్తనవాదమా, గెస్టాల్ట్ వాదమా? హోలిస్టిక్ అంటే గెస్టాల్ట్ వాదం. గెస్టాల్ట్ అంటే అర్థమేమి? నమూనా. గెస్టాల్ట్ అంటే అర్థము నమూనా, రూపము లేదా ఆకృతి. మొత్తంగా ఆకృతి అనమాట. రూపము, ఆకృతి, 3 పదాలు. గెస్టాల్ట్ అనేది ఏ పదం? ఏ భాషా పదం? గ్రీకు పదం. తన బాల్యం నుంచి ఇతరులు ఆమోదించలేనటువంటి కోరికలు అణిచుకొని చేతనత్వం నుంచి అచేతనానికి నెట్టివేస్తారు అందరూ. మనము కూడా మన కోరికలు కొన్ని తీర్చుకోలేం. అలాంటి కోరికలు అణిచివేయబడ్డ భావనలు వెలికి తీయడానికి పద్ధతులు కనుగొన్నది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోవిశ్లేషణవాదంలో తను ఏ పద్ధతులు ఉపయోగించాడంటే 3 పద్ధతులు ఉన్నాయి. స్వప్న విశ్లేషణ, డ్రీమ్ అనాలిసిస్ ఇంగ్లీష్లో. స్వేచ్ఛా సంసర్గం, ఫ్రీ అసోసియేషన్ అంటే అన్నీ కలపడం. సంసర్గం అంటే సమ్మోహనం, హిప్నాసిస్. ఈ 3 ప్రక్రియలు తను ఉపయోగించాడు. ఇందులో క్లయింట్ హాయిగా విశ్రమించేసి తన మనసుకు తెలిసింది మాట్లాడుతూ ఉంటే వైద్యుడు క్లయింట్ యొక్క అంతర్గత భావనలకు సంబంధించిన సంకేతాలను సేకరిస్తాడు. ఈ 3 పైన ఉన్నాయి కదా, స్వప్న విశ్లేషణ, డ్రీమ్ అనాలిసిస్, స్వేచ్ఛా సంసర్గం, సమ్మోహనం. ఏది వస్తుంది? స్వేచ్ఛా సంసర్గం. మన అచేతన మనసులోని కోరికలను, సంఘర్షణలు ప్రతిబింబించే కళలను విశ్లేషించడం. పేరులోనే ఉంది కళలను విశ్లేషణ. స్వప్న విశ్లేషణ, డ్రీమ్ అనాలిసిస్. ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణాన్ని విశ్లేషించడానికి 3 భావనలు ఏవి? 3 భావనలు ఏవేవి ఉపయోగించింది మూర్తిమత్వ నిర్మాణంలో? ఇడ్, ఈగో, సూపర్ ఈగో. మనిషి మనసును చేతన, ఉపచేతన, అచేతన ప్రక్రియలుగా తెలిపింది ఎవరు? చేతన, ఉపచేతన, అచేతన. సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోవిశ్లేషణవాదమే. ఫ్రాయిడ్ యొక్క శిష్యులు ఎవరు? ఆల్ఫ్రెడ్ ఆడ్లర్, కార్ల్ యుంగ్. అనమాట. ఫ్రాయిడ్ సిద్ధాంతంలో మార్పులు చేసి మనిషి మూర్తిమత్వానికి సెక్స్ కారకంగా కాకుండా ఈగో, కర్తవ్యాలు, సాంఘిక అవసరాలు వంటి ఇతర కారకాల పరంగా వివరించి విస్తరింపజేసింది ఎవరు? ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం మార్పులు చేసి సెక్స్ కారకంగా కాకుండా ఈగో కర్తవ్యాలు, సాంఘిక అవసరాల వంటి ఇతర కారకాల పరంగా విస్తరింపజేసింది ఎవరు? మనోవిశ్లేషణవాది. ఎరిక్ ఫ్రామ్, సలీవన్, ఎరిక్సన్. ఎరిక్సన్ మామూలుగా సోనీ ఎరిక్సన్ మాదిరి అట్లా గుర్తుపెట్టుకోండి. ఎరిక్ ఫ్రామ్, సలీవన్, ఎరిక్సన్. ఈ 3 మనోవిశ్లేషణవాదం కిందికి వస్తారు.
విస్తరింపజేసింది. అభ్యసన, ప్రేరణ, ప్రాముఖ్యతలకు సంబంధించి ప్రవర్తనవాదం ఎక్కువగా తోడ్పడింది. ఈ వాదం అది ప్రవర్తనవాదం అనేది ప్రవర్తనవాదమే. అభ్యసన, ప్రేరణ ప్రాముఖ్యతనిచ్చింది ప్రవర్తనవాదం. అభ్యసన మరియు ప్రేరణలకు ప్రాముఖ్యత ఇచ్చింది ప్రవర్తనవాదం. ఎన్నో కొత్త బోధనా పద్ధతులు రూపొందించబడ్డాయి. వాటిలో ముఖ్యమైనది కార్యక్రమయుత అభ్యసనం. ఏ వాదం అనుసరించి ఈ కార్యక్రమయుత అభ్యసనం అనేది ప్రాముఖ్యత ఇవ్వబడింది? గెస్టాల్ట్ వాదమా, మనోవిశ్లేషణవాదమా, ప్రవర్తనవాదమా? ప్రవర్తనవాదం. ఎన్నో కొత్త బోధనా పద్ధతులు రూపొందించబడ్డాయి. వాటిలో ముఖ్యమైనది కార్యక్రమయుత అభ్యసనం వచ్చేసి ప్రవర్తనవాదం కిందికి వస్తుంది. ప్రవర్తనవాదం వల్ల లాభాలు అన్నమాట. విద్యా ప్రాముఖ్యం. భాగాలు కంటే మొత్తాన్ని గ్రహించి అర్థం చేసుకోవడం ప్రభావవంతమైనదిగా తెలపడం వల్ల ఉపాధ్యాయులు బోధనాభ్యసనాన్ని మొత్తంగా జరపవలసిన అవసరాన్ని ఈ సాంప్రదాయం సూచించింది. ఇంతకుముందే చెప్పాం, ఈ ఫస్ట్ పాఠంలో ఉండే కాన్సెప్ట్లన్నీ ఫస్ట్లోనే ఇవ్వడం జరిగింది. అదే అన్నమాట గెస్టాల్ట్ వాదం. పాఠశాల వాతావరణం యొక్క ప్రాముఖ్యాన్ని ఈ వాదం తెలియజేసింది. వాతావరణం, పాఠశాల వాతావరణము ప్రాముఖ్యాన్ని తెలియజేసింది వాదం అన్నమాట. పాఠశాల ప్రాముఖ్యాన్ని, వాతావరణం ప్రాముఖ్యాన్ని తెలిపింది మొట్టమొదటి వాదం గెస్టాల్ట్ వాదం. అంటే క్రియేటివ్ ఆలోచనలు రావాలంటే వాతావరణం, మనం ఆ వాతావరణాన్ని కల్పించాలి. అభ్యసనంలో ప్రాముఖ్యత వహించే అచేతన ప్రేరణ గురించి తెలిపింది మనోవిశ్లేషణవాదం. అచేతన ప్రేరణ గురించి తెలిపింది మనోవిశ్లేషణవాదం అన్నమాట. అచేతన ప్రేరణ తెలిపింది మనోవిశ్లేషణ. అచేతన ప్రేరణ గురించి తెలిపింది, అచేతన ప్రేరణ సిద్ధాంతం వేరు, అచేతన ప్రేరణ గురించి తెలిపింది మనోవిశ్లేషణవాదం. మానవుని మూర్తిమత్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించే అచేతన ప్రేరణ గురించి తెలిపిన వాదం ఏది? మనోవిశ్లేషణవాదం. రెండోసారి రాష్ట్రం. మానవుని మూర్తిమత్వ నిర్మాణంలో అనుభవాల ప్రభావం గురించి తెలపడం వల్ల మన పిల్లలకు శైశవ బాల్య దశల్లో అందించవలసినటువంటి సరైన అనుభవాల అవసరం గురించి తెలిపింది. ఏ వాదం యొక్క విద్యా ప్రాముఖ్యం? మానవుని మూర్తిమత్వ నిర్మాణంలో అనుభవాల ప్రభావం గురించి తెలపడం వల్ల పిల్లలకు శైశవ బాల్య దశల్లో అందించవలసిన సరైన అనుభవాల అవసరం గురించి తెలిపిన వాదం ఏది? మనోవిశ్లేషణవాదం. శైశవ బాల్య దశల్లో మనోవిశ్లేషణవాదం. వ్యక్తి వికాసంలో ప్రాముఖ్యాన్ని తెలపడం ద్వారా అన్ని వికాస దశల్లో పిల్లవానికి అనుకూలమైన పరిసరాలను అందించాల్సిన అవసరాన్ని ధృవీకరించింది. ఇవ్వడం వల్ల వాతావరణమే అభ్యసన అనుకూలమైన పరిసరాలను. ప్రవర్తనవాదం. పరిసరం అంటే ప్రవర్తనవాదం. అనుకూలమైన పరిసరాలను అందించవలసిన అవసరాన్ని తెలిపింది ప్రవర్తనవాదం. జేబీ వాట్సన్. సమస్య పరిష్కారానికి కొత్త పద్ధతులు అందించింది. సమస్య పరిష్కారానికి కొత్త పద్ధతులు అందించిన వాదం సమస్య పరిష్కారానికి గెస్టాల్ట్ వాదం అన్నమాట. క్రియేటివ్ ఆలోచన వస్తుంది కదా అది. అభ్యసనంలో లక్ష్యాలను ఏర్పరచుకోవడం గురించి తెలిపి వ్యక్తిగత లక్ష్యాల ఏర్పాటు యొక్క అవసరం గురించి తెలిపింది. లక్ష్యాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపింది. వ్యక్తిగత లక్ష్యాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపిన వాదం ఏది? గెస్టాల్ట్ వాదం. వ్యక్తిగత లక్ష్యాలు. పూర్వబాల్య దశలోని విద్యా ప్రాముఖ్యాన్ని తెలపడం వల్ల అందరి దృష్టిని ఆ వైపు ఆకర్షించింది. పూర్వబాల్య దశ యొక్క విద్యా ప్రాముఖ్యాన్ని తెలిపిన వాదం ఏది? మనోవిశ్లేషణవాదం. పూర్వబాల్య దశ మనోవిశ్లేషణవాదం. వ్యక్తుల్లో విషమయోజనానికి కారణాలు తెలుసుకోవడంలో సహాయపడేది ఏది? విషమయోజనానికి కారణాలు. మనోవిశ్లేషణవాదం అంటే డ్రీమ్ అనాలిసిస్, హిప్నాసిస్. విషమయోజనం చెందిన పిల్లలతో వ్యవహరించే పద్ధతులను తెలిపింది ప్రవర్తనవాదం. విషమయోజనం చెందిన పిల్లలతో వ్యవహరించే పద్ధతులు తెలిపింది ప్రవర్తనవాదం.
విషమయోజనానికి కారణాలు తెలుసుకోవడంలో తెలిపేది మనోవిశ్లేషణవాదం. చూడండి, పద్ధతి, వ్యవహరించే పద్ధతి ప్రవర్తనవాదం. అంటే అతని ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. మనం సమూహ ప్రవర్తన, దాని ప్రాముఖ్యత అభ్యసనంలో ముఖ్య కారకాలుగా గుర్తించబడ్డాయి. సమూహ ప్రవర్తన ఎక్కడొస్తుంది చెప్పండి? గెస్టాల్ట్ వాదం. సమూహ ప్రవర్తన, సమూహంలో ఉన్నప్పుడు క్రియేటివ్ ఆలోచన వస్తుంది కదా, వాళ్ళు వీళ్ళు. సమూహ ప్రవర్తన పిల్లల భావాలు అణిచివేయడం వల్ల జరిగే అనర్థాలను గురించి చెప్పడం ద్వారా పిల్లలు తమ భావాలను వ్యక్తపరిచే అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. ఏ విద్యా ప్రాముఖ్యం, ఏ వాదం యొక్క ప్రాముఖ్యత తెలిపింది? పిల్లల భావాలు అణిచివేయడం వల్ల జరిగే అనర్థాలను గురించి చెప్పడం ద్వారా. మనోవిశ్లేషణవాదం, పూర్వబాల దశ. ఉద్దీపన ప్రతిస్పందనల సాంప్రదాయం ఏది? ప్రవర్తనవాదం. పావ్లోవ్ వీళ్ళందరూ ఉన్నారు. మానవ ఉద్దీపన ప్రతిస్పందనల క్రమం కంటే మించిందని నమ్మిన సాంప్రదాయం. ఉద్దీపన ప్రతిస్పందనల క్రమం కంటే మించిందని నమ్మారు మనోవిజ్ఞాన శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మానవ ఉద్దీపన ప్రతిస్పందనల కంటే మించిందని నమ్మింది సంజ్ఞానాత్మక సాంప్రదాయం. కొత్త సాంప్రదాయం సంజ్ఞానాత్మక సాంప్రదాయం. ప్రవర్తనవాదానికి మనోవిశ్లేషణవాదానికి ప్రత్యామ్నాయంగా ప్రారంభమైనటువంటి ఒక సాంప్రదాయం ప్రవర్తనవాదానికి మనోవిశ్లేషణవాదానికి. హ్యూమనిస్టిక్ మనోవిజ్ఞాన శాస్త్రం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రవర్తనవాదానికి మనోవిశ్లేషణవాదానికి హ్యూమనిస్టిక్ మనోవిజ్ఞాన శాస్త్రం. ఆలోచన, వివేచన, స్వయం పరిచయం వంటి మానసిక ప్రక్రియల పట్ల వీరు తమ దృష్టిని సారించారు. ఏ వాదం వారు? ఆలోచన, వివేచన, స్వయంగా పరిచయం వంటి మానసిక ప్రక్రియలపైన దృష్టిని నిలిపింది. సంజ్ఞానాత్మకవాదులు ఈ వీటిపైన గుర్తుపెట్టినారు. మనుషుల ప్రవర్తన తమ ఇష్టానుసారంగా నియంత్రించబడుతుంది. మనుషుల ప్రవర్తన అనేది తమ విలువల ఇష్టాల అనుసారంగా. విలువలు అంటేనే హ్యూమనిస్టిక్ వాదం, హ్యూమన్ వాల్యూస్. కానీ ప్రవర్తనవాదులు చెప్పినట్లు పరిసరాల వల్ల కానీ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు చెప్పినట్టు అచేతన ఉత్సుకత వల్ల కాదని వీళ్ళు హ్యూమనిస్టిక్ వాదులు వాదన. ప్రవర్తనవాదులు పరిసరాలు అన్నారు, అచేతన మనోవిజ్ఞాన శాస్త్రవాదులు అచేతన ఉత్సుకత అన్నారు. మనిషి తన ప్రపంచానికి సంబంధించిన సమాచారాన్ని ఏ విధంగా సేకరించి విశ్లేషించి ప్రతిస్పందనను ఆలోచిస్తాడనే విషయాన్ని పరిశోధిస్తారు. ఏ సాంప్రదాయం? లాస్ట్లో వచ్చిన సంజ్ఞానాత్మక సాంప్రదాయం, ప్రత్యామ్నాయం. మనుషులు ప్రభావవంతంగా పనిచేయడం, వారు తమ అద్వితీయమైనటువంటి సామర్థ్యాన్ని నెరవేర్చుకోవడం సహాయం చేయడం కూడా హ్యూమనిస్టిక్ మనోవిజ్ఞాన శాస్త్రం సాంప్రదాయం. హ్యూమనిస్టిక్ మనోవిజ్ఞాన శాస్త్రవాదులు ఎవరు? మాస్లో ఈడే రాశారు, కార్ల్ రోజర్స్. హ్యూమన్స్, మాస్లో కార్ల్ రోజర్స్. చాలామంది ఏ ఒక్క సాంప్రదాయానికి చెందకుండా వివిధ ఆధారాల నుంచి వాటిని ఎన్నుకొని ఉపయోగించుకుంటారు. దాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్. ఎక్లెక్టిసిజం. మనోవిజ్ఞాన శాస్త్రం అర్థం. మిగతా అన్ని శాస్త్రాలు లేకుండా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క దృక్పథాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 2 రకాలుగా దృక్పథాలు ఉంటాయి. శుద్ధ శాస్త్రము, అనుప్రయుక్త శాస్త్రం. శుద్ధ అంటే మూలము, అనుప్రయుక్తం అంటే అనుప్రయుక్తం. మనోవిజ్ఞాన ఒక శుద్ధ శాస్త్రంగా ప్రవర్తనను అధ్యయనం చేయడానికి కావలసినవి సూత్రాలు, రూపకల్పన. ఈ మనోవిజ్ఞాన శాస్త్రం శుద్ధ శాస్త్రం కావడానికి సూత్రాలు కావాలి, ఈ రూపకల్పన కావాలి. ఇవన్నీ శుద్ధ శాస్త్రం కిందకి వస్తాయి. క్రియాత్మక ఉపయోగం దేని కిందకి వస్తాయంటే అనుప్రయుక్త శాస్త్రం. దీన్ని ఉపయోగిస్తే ఈ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని రకరకాల రంగాల్లో ఉపయోగిస్తే అది క్రియాత్మక ఉపయోగం అవుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రంలో అనుప్రయుక్త శాస్త్రాలు: చైల్డ్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం; క్రైమ్ సైకాలజీ అంటే నేరం యొక్క సైకాలజీ; క్లినికల్ సైకాలజీ; ఇండస్ట్రియల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. చైల్డ్ సైకాలజీ అంటే విద్య కాదు, పిల్లల మనస్తత్వ. ఇప్పుడు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకుందాం.
శుద్ధ మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానాన్ని, అది రూపొందించిన సూత్రాలను, పద్ధతులను విద్యా సంబంధ పరిస్థితుల్లో ఉపయోగిస్తే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం నిర్వచించింది ఎవరు? చూడండి, ఇక్కడ వివిధ సైకాలజిస్టులు నిర్వచనాలు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు వ్యక్తి యొక్క అభ్యసన అనుభవాలను వివరిస్తుంది, విశదపరుస్తుంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు అని వివరించింది. గుర్తుపెట్టుకోండి, పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు. క్రో అండ్ క్రో పుట్టుక వృద్ధాప్యం. గుర్తుపెట్టుకోండి, పుట్టుక వృద్ధాప్యం. క్రో అండ్ క్రో కాకి. పుట్టుక వృద్ధాప్యం. బోధన అభ్యసనంతో వ్యవహరించే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది. బోధన మరియు అభ్యసనంతో వ్యవహరించేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది. చార్లెస్ ఈ స్కిన్నర్. బోధన అభ్యసనం. స్కిన్ ఇంతకుముందే చెప్పాం కదా, బోధన అభ్యసనం. బోధించాల, అభ్యసించాల. స్కిన్ నొప్పి, అనుభవం కదా, ఆడనింది అనుభవం, ఈడ అభ్యసనం అనమాట. రెండు స్కిన్నరే. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని కూడా నిర్వచించారు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం విద్య యొక్క శాస్త్రం అన్నది ఎవరు? సింపుల్గా చెప్పింది పీల్ అంటే పీల్ ఆఫ్ చేస్తాం కదా మామూలుగా, తోలు వలిచినట్టు, అంత ఈజీగా చెప్పింది. విద్య యొక్క శాస్త్రం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పీల్. వ్యక్తి వికాస దశను దాటుతుండగా జరిగే మార్పులను వివరించే శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది. దాటుతుండగా జరిగే మార్పులు, వికాస దశలు. ఈ రెండు గుర్తుపెట్టుకుని, వికాస దశలు. వికాస దశలు దాటాలంటే జీబ్రా క్రాసింగ్, జెడ్ గుర్తుపెట్టుకోండి, జీబ్రా.